నమస్తే. మనం రీసెంట్‌గా చూసిన హెడ్‌లైన్‌లో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 3 నెలల గడువిచ్చింది అని చెప్పేసి మనము ఒక న్యూస్ అనేది చూసాము. దాని తర్వాత మన ఇండియా, పాకిస్తాన్ మధ్యన ఏదైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో దాంతోటి ఈ పర్టిక్యులర్ ఇష్యూ కొంచెం డౌన్ అయింది. అండ్ ఈ వీడియో పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీకు సంబంధించిన ఐక్యూ పెరుగుతుంది అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఒక భయంకరమైన న్యూస్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఒక స్ట్రాంగ్ టోన్ తోటి మీకు 3 నెలల గడువు ఉంటుంది. ఏ ఫైల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా సరే దాన్ని క్లియర్ చేసి పంపించడానికి, అంటే అప్రూవల్ కావచ్చు, డిసప్రూవల్ కావచ్చు, అది 3 నెలల లోపల మీరు పంపించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఆర్డర్ అనేది పాస్ చేసింది. దీని గురించి ఈరోజు మనము మాట్లాడుతున్నాము. అసలు సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నువ్వు ఈ పని ఇలా చెయ్యి అని చెప్పేసి చెప్పే రైట్ ఉందా లేదా అన్న కాన్సెప్ట్తో ఇప్పుడు మన వీడియో అనేది ఉంటుంది. ఫస్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీకి ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రెసిడెంట్ మాట ప్రతి ఒక్కళ్ళు వినాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని రైట్స్ ఉన్నాయి. ఒకటేంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన కాన్స్టిట్యూషన్కి హెడ్. అంటే కాన్స్టిట్యూషన్ మొత్తము ఎలా ఉండాలి డిజైన్ అయ్యి వీళ్ళ ఆర్డర్ తోటే టోటల్ దేశం అనేది, మన టోటల్ ఇండియా అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన వర్డ్ మీద మాత్రమే నడుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు. ఇది ఒక సపరేట్ ఇండిపెండెంట్ బాడీ. వీళ్ళ పని ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్లో ఏమన్నా లొసుగులు ఉన్నాయా, ఎవడన్నా దాన్ని బైపాస్ చేస్తున్నాడా, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే దాన్ని అవాయిడ్ చేసేసి వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం చూసుకుంటుందా అన్నవి చూసేది ఎవరు అంటే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు ఈ విషయంలో అయితే. సో అల్టిమేట్గా మన కాన్స్టిట్యూషన్ మనకి చెప్పిన విషయం ఏంటి అంటే ఇండియాలో ఎవరు కావచ్చు, అది సుప్రీంకోర్టు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ మీరు, నేను, ఎవరైనా సరే ఒక ప్రెసిడెంట్ని, ఒక గవర్నర్ని వాళ్ళ పొజిషన్స్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసి ఆర్డర్ ఇచ్చే అథారిటీ అనేది ఎవరికీ లేదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం అది పనిషబుల్ అఫెన్స్. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు టోటల్ మన వ్యవస్థని, అంటే మన టోటల్ కంట్రీని కాన్స్టిట్యూషనల్గా ప్రాపర్గా రన్ చేయడం కోసం సపోర్ట్ చేస్తారు. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేసేది ఎవరు అంటే మన ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. అండ్ సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి ఏంటంటే సుప్రీంకోర్టుకి పాపం ఒక పుస్తకం ఇస్తారు చదవమని చెప్పి, దాని పేరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది 1953లో అండర్ గైడెన్స్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ గారి తో దీన్ని డిజైన్ చేసి లాంచ్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి జరిగిన అమెండ్మెంట్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. వీటన్నిటి లీగాలిటీస్ని చెక్ చేసుకొని సుప్రీంకోర్టు వీళ్ళ రూలింగ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటారు. అండ్ దాన్ని బట్టి వీళ్ళకి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనము యాక్చువల్ ఇష్యూలోకి వద్దాం. సుప్రీంకోర్టు బెంచ్ ఏం చేసింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, మేడం మీ దగ్గర ఫైల్స్ అన్నీ పెండింగ్లో పడుతున్నాయి, లాంగ్ లాస్టింగ్ ఫైల్స్, ఇక్కడి నుంచి అయితే గవర్నర్ దగ్గర నుంచి మీకు వచ్చాయో ఈ ఫైల్స్ని మీకు 3 నెలల టైం ఇస్తాము, ఈ 3 నెలల్లో క్లియర్ చేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫీస్కి ఒక అల్టిమేటం లాగా ఒక హాట్ టోన్ తోటి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టుకున్న రైట్ ఏంటి అంటే ఒక పాలసీని తయారు చేసి దీన్ని ఇలా ఫాలో అవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడమే తప్ప ఆర్డర్ చేసే రైట్ సుప్రీంకోర్టుకి లేదు. ఇక్కడ ప్రజెంట్ ఏంటి అంటే
సుప్రీంకోర్టుకిను ప్రెసిడెంట్ అంటే దీంట్లో ఇప్పుడు మల్టిపుల్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుకి కొన్ని అథారిటీస్ ఉంటాయి. ఆర్టికల్ 71 వాళ్ళు దేంట్లో అయినా సరే ఇంటర్వెన్ అయ్యి అది కనుక నిజంగా రాంగ్ అవుతున్నట్టయితే వాళ్ళు డైరెక్ట్గా దాని మీద ఒక కమిషన్ వేసి రిపోర్ట్ అనేది తీసి పంపించవచ్చు. ఇది సుప్రీంకోర్టుకున్న రైట్. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రైట్ ఉంటుంది కదా, దాని పేరే ఆర్టికల్ 361. ఈ ఆర్టికల్ 361ని కనుక ఇన్డెప్త్గా చూస్తే ఏముంటుంది అంటే, ప్రెసిడెంట్ అన్న పర్సన్ అంటే ఆ పర్టికులర్ చైర్లో కూర్చున్నన్ని రోజులు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఎవరికి రైట్ అనేది లేదు. అంటే అది కూడా దేనికి, నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఆ పాలసీస్, ఈ అఫీషియల్ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ వర్క్ని డిస్టర్బ్ చేసి వాళ్ళని పాయింట్అవుట్ చేసే రైట్ అనేది ఆ ప్రెసిడెంట్ టర్మ్ ఉన్నన్ని రోజులు వాళ్ళ మీద పర్సనల్గా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ప్రెసిడెంట్ అన్న ఆ చైర్ ఉంది కదా, ఆ చైర్కి ఎప్పుడు ఆర్టికల్ 361 అనేది సపోర్ట్గా ఉంటుంది. ఇమ్యూనిటీ అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్న ఇమ్యూనిటీ. అండ్ మరి సుప్రీంకోర్టు వీళ్ళు చెప్పడానికి కంటూ ఒక రీజన్ ఉంటుంది కదా, వీళ్ళది చెప్పారు కదా, ఏమని, నువ్వు 3 నెలల్లో దీన్ని పాస్ చేయాలి అని చెప్పేసి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఈ అల్టిమేటం వెనకాల ఉన్న ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 143. ఈ 143 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, అరే బాబు, ఏ విషయంలోనైనా సరే లా అంటే మన కాన్స్టిట్యూషన్ పరంగా ఎక్కడైనా సరే డిలే జరుగుతుంది అంటే నువ్వు ఆర్టికల్ 143ని యూజ్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీస్కి వీళ్ళందరినీ నువ్వు వార్న్ చేయొచ్చు, నువ్వు ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు, దీన్ని క్లియర్ చెయ్యి అనేసి. కానీ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో ఈ వర్డ్ చెప్పలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్గా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ జరిగిన పాయింట్ అదే. సో ఎప్పుడైతే ఆర్టికల్ 143ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక వార్నింగ్ ఇచ్చి నీ దగ్గర ఉన్న ఫైల్స్ 3 months లోపల క్లియర్ చేయాలి అని చెప్పేసి అందో, ఈ మన ఫల్గమ్ అటాక్, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ చల్లబడ్డ తర్వాత ఈరోజు మార్నింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి ఒక 4 క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్ నెంబర్ 1, అసలు నువ్వెవడు, నీకు ఏం రైట్ ఉంది? ఫ్యాక్ట్ ఏంటి అంటే అఫీషియల్ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు అడిగారు. సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడిగింది ఏంటి అంటే ఆర్టికల్ 143 ప్రకారంగా నీకు ఏ రైట్ ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నువ్వు ఆర్డర్ ఇచ్చే రైట్ నీకు ఏముంది అన్నది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటి అంటే డీటెయిల్గా ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. ఈ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు తీసుకొచ్చే రిఫార్మ్స్ అండ్ పాలసీస్లో చాలా లీగాలిటీస్ ఉంటాయి. ఈ లీగాలిటీస్ అన్నీ కూడా నేషన్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఉండకపోవచ్చు, దీనికి సంబంధించి ఎలాగో టైం పడుతుంది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్లో దీనిపైన ఎక్కడా కూడా ఇంత టైం లైన్లో మీరు ఇవ్వాలి అని చెప్పేసి లేదు. అలాంటప్పుడు దానికి పట్టే టైము మన లీగల్ బెంచ్ తీసుకుంటుంది, దాన్ని చూసి మేము డెసిషన్ తీసుకుంటాము అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఆ లెటర్లో మెన్షన్ చేయడం అనేది అయితే జరిగింది. ఇంకా ఆర్టికల్ 201 ప్రకారంగా సుప్రీంకోర్టు అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 201 పరంగా చేసేది ఏంటి అంటే ఆర్టికల్ 201 పరంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లీగల్ సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉండి సజెషన్ కోసం అడిగితే మాత్రము సుప్రీంకోర్టు అండ్ లీగల్ హెడ్స్ దానికి సంబంధించి బెటర్ పాసిబిలిటీస్ ఏంటి అన్నది సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 201 అనేది చెప్తోంది. ఇక్కడ సుప్రీంకోర్టు అడిగిన ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటి, మీకు అసలు ఏ రైట్ ఉంది ప్రెసిడెంట్ని క్వశ్చన్ చేయడానికి? ఫస్ట్ క్వశ్చన్. ఇంత టైం లైన్స్ లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లోనే లేనప్పుడు మీరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి అల్టిమేటం పాస్ చేయడానికి? మిమ్మల్ని పిలిచేంత వరకు రావాల్సిన అవసరం లేని సినారియోలో మీరెందుకు వచ్చి మధ్యలో వెలువెడుతున్నారు? అండ్ అల్టిమేట్గా ఇంకో 4వది ఏంటి అంటే ఉన్న పని ఉన్నట్టుగా చూసుకుని ఇవన్నీ కూడా
మీరు ఎందుకు లిమిట్స్ క్రాస్ అయ్యారు అని చెప్పేసి సుప్రీంకోర్టుని డైరెక్ట్గా మన ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. సో గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీకు నాకు మనలాగా ఉన్న అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి చాలా సింపుల్ దీంట్లో మనం డైలీ యూజ్ చేసే లాంగ్వేజ్లో నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీ క్లాస్మేట్స్కి, మీ బ్యాచ్మేట్స్కి, పేరెంట్స్ ఒకవేళ చూసేటట్టయితే మీ పిల్లలకి, ఒకవేళ టీచర్స్ చూసేటట్టయితే మీ స్టూడెంట్స్కి దీన్ని పాస్ చేయండి. ఎందుకు అంటే ఈ సబ్జెక్ట్ ఒక్కసారి పిల్లల మైండ్లోకి వెళ్తే వాళ్ళకున్న రైట్ ఏంటి అన్నది తెలుస్తుంది. మనము వాట్సాప్లో చాలా షేర్ చేస్తాం కదా, దేవుడి ఫోటోలు షేర్ చేస్తాము, ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తాము. దాంతోపాటు అప్పుడప్పుడు ఇలాంటి నాలెడ్జబుల్ కంటెంట్ కూడా మీరు పిల్లలకి షేర్ చేశారు అనుకోండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి షేర్ చేశారు అనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ మీద మీకు ఎప్పుడైతే క్వశ్చన్స్ ఉంటాయో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పేరెంట్స్, పిల్లలకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి, చిన్న చిన్నవే, ఏమీ పర్లేదు. సో గైస్, ఈరోజు మన వీడియో ఇక్కడితోటి కంప్లీట్ అవుతుంది. అండ్ కొత్త టాపిక్ తోటి నేను నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తాను. టిల్ దెన్, టేక్ కేర్, బై బాయ్.